హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మంచి హెయిర్ కేర్ టిప్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటబ్బా ఆయిల్ పట్టుకున్నాను అనుకుంటున్నారా? సో ఈ వీడియో అది హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. ఫ్రెష్ ఆమ్లాతో అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు సీజన్ కదా, ఆమ్లాస్ అయితే బాగా దొరుకుతూ ఉంటాయి. మీరు మంచిగా ఎక్కువగా ఇలా చేసి పెట్టేసుకున్నట్లయితే, హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మీ హెయిర్ రాలడం తగ్గిపోతుంది. నల్ల జుట్టు తెల్లగా అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. ఫ్రెష్ ఆమ్లా తీసుకొని కడిగేసి ఇప్పుడు దాన్ని కచ్చపక్కగా ముక్కలుగా కోసేసి మిక్సీ వేసుకుంటున్నాను. మీరు రోట్లైనా దంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏంటంటే ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్. మీరు ప్యూర్ వర్జిన్ ఆయిల్ అనే యూజ్ చేయొచ్చు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో నేను మిక్సీ పట్టుకున్నటువంటి ఉసిరికాయ ఉంది కదా, తురుము, ఇది వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఎందుకంటే చుండ్రు ఏమైనా ఉంటే పోతుందన్నమాట. వింటర్ సీజన్ కదా, తెలియకుండానే చుండ్రు అనేది బాగా ఫామ్ అయిపోతుంది, ఎంట్రుకలు అనేవి రాలిపోతూ ఉంటాయి. సో అందుకనేసి ఇలా సిమ్లో పెట్టేసి బాగా ఉసిరికాయ తురుము అనేది మాడిపోయేంత వరకు బాగా హీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లోకి వస్తాయి కదా. ఇప్పుడు బాగా వడగట్టుకునేసి గోరువెచ్చగా ఉండగానే మంచిగా హెయిర్ అంతా అప్లై చేసి బాగా మసాజ్ చేయాలన్నమాట. నా హెయిర్ బాగా డ్రై అయిపోయింది. ఈ మధ్య ఆయిల్ పెట్టడం తగ్గించేసాను అనమాట. హడావిడిగా స్కూల్కి వెళ్ళడం బిజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, ఈ 2 డేస్లో అయినా కొంచెం కేర్ తీసుకోవాలనేసి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేసి ఇలా బాగా ముందు అప్లై చేసేసుకుంటున్నాను. ఫుల్ అప్లై చేసేసి బాగా మసాజ్ అయితే చేయాలన్నమాట. వెంటనే హెయిర్ని కోమ్ చేయకూడదు, దానివల్ల హెయిర్ అనేది ఎక్కువ రాలిపోతుంది. కాసేపు నాననివ్వాలి, తర్వాతనే చిక్కులు అనేవి తీసుకోవాలి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి ఇది తెల్ల జుట్టు రాకుండా కూడా, ప్రీమెచ్యూర్ హెయిర్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా వాడుతూ ఉంటే మెల్లమెల్లగా నల్లగవుతుంది, కుదుర్లు గట్టి పడతాయి, జుట్టు రాలడం తగ్గి మంచిగా హెయిర్ అనేది పొడవుగా పెరుగుతుంది. మీరు ఇందులో కరివేపాకు అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కరివేపాకు, అవిసె గింజలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ మెంతులు ఇంకా ఒక ఉసిరికాయ అయితే తీసుకున్నాను అనమాట. బాగా అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఫుల్ ఒక 20 to హాఫ్ అన్ అవర్ మంచిగా హెయిర్కి మాడంతా మసాజ్ చేసినట్లయితే బాగా మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా చూసారు, నా హెయిర్ మొత్తం మంచి కర్లుగా తిరిగిపోయాయి. బేసిక్గా నాది కర్లీ హెయిర్ అనమాట. చూసారు ఎంత కర్లీ అయిపోయిందో హెయిర్. సో ఇప్పుడైతే బాగా పెట్టేశాను. ఇంకా దీన్ని ఫ్లక్కర్ పెట్టేసేసుకున్నట్లయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కోమ్ చేసుకుంటే హెయిర్ అనేది ఎక్కువ రాలిపోకుండా ఉంటుంది. హెయిర్ మంచిగా హెల్దీగా ఉంటుంది. ఈ ఆయిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి. సీజనల్గా దొరుకుతాయి కాబట్టి హెయిర్కి కూడా చాలా మంచిది. సో మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.